ఒరే చేపలు పడతానా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అరే స్పెట్స్ పెట్టుకోరా ఉదయ్ 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 స్పెట్స్ పెట్టుకోరా వచ్చినప్పుడు పెట్టుకున్నావుగా. అప్పుడప్పుడు ఇట్లా రండి రండి చేపలు పట్టండి ఎంజాయ్ చేయండి. ఓకే మెల్లగా ఓనిస్తుండు. మేమే చెప్పినాం అనమాట అన్నకి కొంచెం మెల్లగా ఓని అన్న అని చెప్పి మెల్లగా ఓని. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది, తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. గైస్ మొత్తానికి అయితే ట్రిప్ అయితే ఎండ్ కాబోతుంది. అసలు ఫైనల్ చెప్పాలంటే ఇంత ఎంజాయ్మెంట్ అసలు ఇంతవరకు చేయలేదు అసలు నేను. అసలు ఈ అన్న కూడా బోటింగ్ మొత్తం మొత్తం నవీన్ బాయ్ వల్లనే నేను ఇప్పుడు వల్లనే నేను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈ టైంలో ఉన్నామంటే కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ నవీన్. థ్యాంక్ యూ ఉంటుంది. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మొత్తానికైతే మా పడవ రీచ్ అయిపోయింది. అరే నువ్వు స్పిడ్స్ పెట్టుకోరు ఉదయ్. కాదు మనోడు బోర్డింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందట. ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ అవుతుంది అన్న దీన్ని బుద్ధిను అన్న. ఇది హ్యాంకర్ నేను ఎత్తా. ఎక్కడ వేయాలి ఎప్పు నేను ఎత్తా. అరే శ్రీకాంత్ కెమెరా ఇక మనోడైతే ఇక్కడ బోర్డు పెడుతుంది. గాయస్ మేమే లాస్ట్ ఎవ్వరు లేరు, అందుకే మేము అల్లరి చేయట్లేదు. లేకపోతే ఇప్పుడు థమ్స్అప్ తాగిండు కొంచెం అల్లరి చేసు. మేము చేస్తలేము. ఏమైందంటే అన్నీ ఆలోచించాలి మనం. ఫైనల్గా మనమైతే జర్నీ అయితే కంప్లీటెడ్ అయిపోయింది, బోట్ జర్నీ. నెక్స్ట్ అయితే నైట్ మనం స్టే చేయబోతున్నాం ఇక్కడే వైజాగ్ కాలనీ. యాంకర్ అయితే నా చేయి మీద చూడండి. సో ఇదే యాంకర్ ఇది అన్నమాట. ఇదే యాంకర్ని మనం అయితే ఇప్పుడు ఇదే వాటర్లో వేయబోతున్నాం. అమ్మో నేను జిమ్కి పోయినా కూడా మామూలుగా బరువు లేదు గాయస్. అన్న అయిసేనా బోట్ ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే బోట్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళదు. రేపు మార్నింగ్ మనలాంటి వాళ్ళు కస్టమర్లు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుంచే మళ్ళీ బోట్ జర్నీ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడైతే మనం దిగేద్దాం. అయిపోయింది అమ్మ. ఇంతసేపు ఎడిగిపోయినావు అన్నా? ఇప్పుడే వస్తున్నావా? ఇక మా బోట్ పక్కన అయితే ఇంకో బోట్ అయితే పార్కింగ్ చేసిర్రు. వైజాగ్ కాలనీ బీచ్, చేపల ఫ్రై, చేపల కర్రీ, చికెన్ కర్రీ, బోర్డింగ్ ఫ్రీ. ఆఫర్ ఉంటది, దీపావళికి ఆఫర్ ఉంటది. ఒక రోజే దీపావళి ఎక్కడ ఉందన్న? దీపావళి పెడతాం మేము. ఓహో దీపావళికి ఇక్కడ ఆఫర్ ఉంటది. ఒక రోజు ఫ్రీ అంటే చేపల ఫ్రై అన్ని చేసుకోవాలి. బోర్డింగ్ ఫ్రీ మొత్తం అందరికి. వా ఇది సూపర్. బాలరాజన్న నువ్వు చెప్పలేదన్న? కామెడీ చెప్పిండి గాయస్. సో ఇది దీని పక్కనే ఇది కూడా పార్కింగ్ చేసారు. బంగారాజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మమ్మల్ని లాస్ట్ తీసుకొచ్చినావు. నీ వల్లనే మేము లేట్గా వచ్చినా కూడా మాకు ఆల్రెడీ చేపలు కూడా వండి రెడీగా పెట్టిండు అనమాట. రాగానే మీరు చూసారు కదా. బోట్ నెంబర్ 41 అన్న మనది. వైఎస్ 41. బంగారాజ్ అన్న వల్లనే మేము ఈరోజు అయితే ఫుల్ సాటిస్ఫై అయినాం. జై హింద్. ఇప్పుడైతే మనం నైట్ స్టే అయిపోతున్నాం ఇదే వైజాగ్ కాలనీలో. ఎట్లుంటుందో మనం అయితే చూద్దాం ఇప్పుడు. గాయస్ ఇప్పుడైతే మాకు బోటింగ్కి ప్లస్ ఫుడ్కి ఒక 2000 అయితే అయింది. మేము కొడదామని చెప్పి దాదాపు అర్ధగంట నుంచి అయితే ట్రై చేస్తున్నాం. బట్ నెట్వర్క్ అయితే అస్సలు రావట్లేదు. మీరు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ 2000% మీరైతే క్యాష్ అయితే తీసుకొని రండి. లేకపోతే మాత్రం మస్తు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అరే ఎవరికి డబ్బులు పోయినాయి? నాది మంచిగా ఉందన్న నెట్వర్క్. అరే నీది ఉన్నప్పుడు మరి నీదంటే లేవా డబ్బులు? వీడు చూడండి మోదువారి ఏంద్రా ఈడ కూర్చున్నాం. సో గైస్ నైట్ అయితే మనం ఇక్కడ స్టేయింగ్ చేయబోతున్నాం వైజాగ్ కాలనీలో. ఇప్పుడు అయితే మనోళ్ళు ఈ కర్రలు అయితే తీసుకురావడం జరిగింది.
బాగా పెట్టినవారా మంట. లెట్స్ డూ ఎంజాయ్. సో దాంతోపాటుగా మనం అయితే ఇప్పుడు ఇవైతే ఆల్రెడీ అరేంజ్ చేసినాం. దాంతోపాటుగా ఇవైతే మనం అరేంజ్ చేసుకున్నాము. ఇది నాకు స్పెషల్ అనమాట, నేను ఒక్కడనే దీంట్లో వాడుకోవడానికి. అండ్ మనల్లో వచ్చేసి మా బామ్మర్దులు అండ్ ప్లస్ మా తమ్ముడు గాడు దీంట్లో అయితే స్టే చేస్తారు. ఇప్పుడు దీంట్లో అయితే 3 మెంబర్స్ అయితే పడుకుంటారు. నేనైతే దీంట్లో పడుకుంటా. మన వాళ్ళు అయితే ఫైర్ క్యాంప్ అయితే పెట్టడం జరుగుతుంది. సో నైట్ క్యాంప్స్ అనేది ఇక్కడ కూడా మనకు కావాలంటే అవైలబుల్ ఉంటాయి. జస్ట్ 500 రూపీస్ లేదా 800 రూపీస్ అంటే పర్సన్స్ని బట్టి అవైలబుల్ అవుతుంది. మనం కావాలంటే మనం కూడా తెచ్చుకోవచ్చు. మేమైతే తెచ్చుకున్నాం కాబట్టి మాకైతే ఏ ప్రాబ్లం లేదనమాట. రైట్. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న సెటప్ అంతా మేము వేసుకుంది కాదు, వేరే బ్యాచ్ వచ్చింది. సో మేము ఒక వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రెంట్ తీసుకున్నారనమాట ఇవన్నీ వచ్చేసి. సో గాయస్ ఇప్పుడైతే మనకు ఒక పెద్ద పామ్ అయితే కనిపించింది. నేను కార్లో అనుకుంటా. సో గాయస్ ఇక్కడ మేము నైట్ స్టే చేద్దాం అనుకున్నాం. మీరు చూసుకోవచ్చు. ఓ మై గాడ్, అసలు తక్కువ పెద్ద లేదురా నాయన. అది నీరు కట్టే అనుకుంటా. అరే దాన్ని ఏమనుకుర్రా? దాని ప్లేస్ నీరు కట్టే కాదా? దాని ప్లేస్ అరే ఇంకో పామురా. గాయస్ మీరు చూసుకోవచ్చు. మనకి 7 పావులైందన్న ట్రిప్లా. అరే జాగ్రత్త, ఎగిరి దూకుతుందేమో. ఇది మామూలు డేంజరస్ పాము ఇది. ఏహే నా నీరు కట్ట అనుకుంటా. నీరు కట్ట అస్సలు కదా, నీరు కట్ట కట్లు ఉంటుందా అన్న? తోకంతా పట్టుకుంటావు. ఏ అన్న ఆగనండి. పో అమ్మా నీ ప్లేస్కి పో అమ్మా. బేబీ బంగారం నీ ప్లేస్కి వెళ్ళిపో. పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపో. మనకి ఏ వీడియోలో పాములేంది నడదనట్టు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో బేబీ. వైజాగ్ కాలనీలో అయితే ఇప్పుడు మనకైతే పాము కనిపించింది. ఇప్పుడు మేమైతే అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. సో గాయస్ ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడైతే. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, సాప కూడా తెచ్చుకున్నాం మేము ఇంటి దగ్గర నుంచే. ఇక్కడికి వచ్చి మంచిగా చేపలు అండ్ రైస్ ఫిష్ వండిన తర్వాత మేమైతే ఇక్కడ ఈ ఫైర్ క్యాంప్ కోసం చాలా కష్టపడ్డాము. ఇక్కడ మీరు కావాలంటే వీళ్ళు కూడా తెచ్చి పెడతారు, బట్ ఒక 600-700 అయితే ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్యామిలీస్ అయితే ఎవరు లేరు, మొత్తం బ్యాచిలర్సే. మీరు వస్తే కొంచెం ఫ్యామిలీతో వచ్చే కొంచెం ఇబ్బంది పడతారు నాకు గెస్ ప్రకారం అయితే. ఎందుకంటే ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళు బ్యాచిలర్స్ వస్తారు, అందరు ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉంటారు. కాబట్టి మీరు వస్తే ఫ్రెండ్స్తో అయితే ఇక్కడికి రండి, ఫ్యామిలీతో మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. వచ్చిన 6-7 o'clock వరకు మళ్ళీ రిటర్న్ అయ్యేటట్టు చూసుకోండి. ఇందాకనైతే మాకు ఇక్కడ పాంగ్ అనిపించింది, అయినా కూడా మేము ఇక్కడైతే ఫైర్ క్యాంప్ పెట్టినాం. వీడు అంటాడు దాని ఫ్యామిలీని మొత్తం తీసుకొని వస్తే మన పరిస్థితి ఏందైతే ఏమవుతుంది అని చెప్పి రంది పెట్టుకున్నాడు. ఒక్క కన్ను మాత్రం ముయ్యకరా బావ నువ్వు. అగో అగో చూడండి గైస్, ఇది గైస్ ఇటే వెళ్ళిపోయింది. అరే ఇటే పోయింది కదా పాము, ఇటే పోయింది. ఓకే ఇది ఇగో మీరు అక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఒక ఫైర్ క్యాంప్, అక్కడ ఒక ఫైర్ క్యాంప్, అక్కడ మళ్ళీ అక్కడ. సో ఇది మేము వచ్చేసి ఆర్గానిక్ అనమాట. ఇది మేము తయారు చేసుకుంది, వాళ్ళు పెట్టింది, మేము కష్టపడ్డది. ఇది బాగా కష్టపడ్డాం. ఇక్కడ ఫైనల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు వస్తే ఫ్రెండ్స్తో రాండి, ఫుల్ చిల్ అయిపోవచ్చు. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా చలి అయితే అస్సలు లేదు, చాలా వెచ్చగా ఉంది. మేము మంట పెట్టుకున్నది కూడా కారణం ఏంటంటే, ఇక్కడ పాములు ఇట్లా వస్తాయనే కాన్సెప్ట్తో మాత్రమే మేము ఇక్కడ ఫైర్ క్యాంప్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక మా బామ్మర్ది గాడు నైట్ టైంలో కూడా స్పెట్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు అట్లా వస్తుందిరా, ఇప్పుడు ఫైర్ క్యాంప్ ఉందని వాడు స్పెట్స్ అయితే తీసిండు. ఎందుకంటే అది ఆ వేడికి స్పెట్స్ అనేది ఖరాబ్ అవుతుందని మాత్రమే తీసిండు అనమాట. సో ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్లు ఉంటే ట్యాగ్ చేయండి. అండ్ వీడు మా తమ్ముడు, వీడు ఎంతసేపు తిండి మీదనే ఫోకస్ ఉంటుంది. చూసారు కదా, అదన్నీ ఉండాలి లేకపోతే ఇదన్నీ ఉండాలి. అట్లా ఈ విధంగా అయితే మా ట్రిప్ అయితే కొనసాగుతుంది ప్రజెంట్. నైట్ మేము వచ్చేసి బోట్లో అయితే పడుకోబోతున్నాం. అదైతే మీరు కంపల్సరీ చూడండి, వీడియో అయితే స్కిప్ అయితే కొట్టకండి. అరే పేపర్ అరే ఒక వీడియో చేయరా అన్న, దాంట్లో నోట్స్ ఉన్నాయి అన్న, పేపర్ పడుతుంటాను. చారు ఎట్లుంది? చాలా బాగుందా? సూపర్. ఎట్లుంది వైజాగ్ కాలనీ ఎక్స్పీరియన్స్?
బాగానే పెట్టుకోరారా లైట్. వావ్ స్వెట్స్ లేవా? తమ్ముడు మీ తమ్ముడు శ్రీకాంత్ తమ్ముడు పాపం. అమ్మో వానికి దండవరా నాయన. మేము కూడా తింటాం గాయస్. ఇప్పుడైతే వాళ్ళిద్దరు తింటున్నారు, నెక్స్ట్ మీ ఇద్దరే తింటాం. సో గైస్ మేమైతే ఇప్పుడు బోట్లో వండుకోవడానికి వెళ్తున్నాం. మీకు కనిపిస్తున్నాం మొత్తం చీకటి ఉంది కదా, ఆ చీకట్లో బోట్ అవుతుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఇంతసేపు అయితే ఫైర్ క్యాంప్ దగ్గర ఎంజాయ్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. ఏవో కొంతమంది ఇక ట్రిప్కి వస్తారు కానీ ఎంజాయ్ ఏం చేయరు, ఇట్లా పండుకుంటారు అనమాట కార్లో. వాళ్ళ ఇంట్లో పండుకోనికి స్పేస్ లేక ఇలాంటి ప్రదేశానికి వచ్చి అయితే పండుకుంటారు. ఇక వీడొకడు అండ్ ఆల్సో ఇక ఇక్కడ ఇంకో పర్సన్ అయితే వండుకుండు. వీళ్ళైతే ఇక్కడ కార్లో వండుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు లెట్స్ గో. వీళ్ళు తాగిరు అనమాట, మేము థమ్స్అప్ తాగినాం కాబట్టి మేము ఇంత చిల్ అవుతున్నాం. బాయ్ బాయ్ గైస్. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మాకు స్పెషల్ బోట్ అయితే అక్కడ ఉందన్నమాట. ఒరే వీడు ఆగుతలేడుగా. ఇంతసేపు పాము అయితే ఇక్కడే కనపడ. ఒరే బంజారా రైట్ ఇంపార్టెంట్ రూ. ఇంతసేపు పాము అయితే ఇక్కడే కనపడదు గాయస్. మేము ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 300 మీటర్స్ అయితే నడవాలి గాయస్. సో గాయస్ మేమైతే ఇప్పుడే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 300 ఉంది. ఏ పోయింది బ్రో, ఇక ఇక్కడనే కదరా గాయస్. ఇందాక ఇక్కడే పాము వండుకుంది. అక్కడ మా కార్ పెట్టుకున్నాం, అక్కడ ఫైర్ క్యాంపు. నైట్ టైంలో వైజాగ్ కాలనీ ఎలా ఉంటుందో మీరైతే చూసుకోవచ్చు. చుట్టూ ఇదంతా వాటరే మీకు కనిపిస్తుంది. దీంట్లో కనపడట్లే కానీ మొత్తం వాటరే. కొంతమంది బ్యాచిలర్స్ మాత్రమే ఉన్నారు మాతో పాటుగా. బట్ ఒరే సాపరా కింద ఇయ్యకురా. మీరు వస్తే సాప కూడా తెచ్చుకోండి, ఎందుకైనా మంచిది. అండ్ మేము ఇప్పుడు బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ సీ ఎట్లుందిరా అన్న. నువ్వు అయితే మధ్యలో పోవుగా. నిన్ను వదిలిపెట్టి అస్సలే పోనరా, చెప్పలేను ప్రామిస్. వీని భయం ఏంటంటే నేను ఇక్కడ పండుకోబెట్టి నేను మధ్యరాత్రి పోతేనేమని చెప్పి వీడు భయపడుతుండు. బట్ నేనైతే పక్కా వెళ్ళాను. నన్ను వదిలిపెట్టిపోకుండా పెడతా. అంటే ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందారా అంతగానం మాట్లాడతారు? ఏమో మధ్యలో పెడతావు అనిపిస్తా. అక్కడ పాము ఉంది, కొంచెం పక్కకు జరిగింది. ముందు అవి కొయ్యలు చూసుకో. కాదు నిజంగా వదిలిపెట్టిపోవాలి. చెప్పలేనురా, వదిలిపెట్టు. నేను ఒట్లే అట్లా అన్నా నేను పోదా మరి. సో గాయ్స్ ఈ బోట్లో అయితే మేము పండుకుంటున్నాం. 41. వరే ఇది 13 రా, 17 ఇటు ఇటే ఉందంట. ఇంకా పొద్దున మాత్రం క్రేజీ ఉంటుంది తమ్ముడు. ఏదిరా ఇక్కడ ఉంది. ఇగో గాయ్స్ మనం వచ్చింది 41. మేము వచ్చిన బోట్లోనే ఇప్పుడైతే వండుకుంటున్నాం. ఏదిరా అదా? ఒరే సాప నీళ్ళలా అంతది చూసుకో. మనం ఇగో ఇక్కడ వండుకుందాం దీంట్లో. బాలరాజు అన్న చెప్పినాం కదా, గిది 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 వాళ్ళు కూడా ఎంత బాగా వండుకోవచ్చురా దీంట్లో. ఇగో ఈ కొత్త బోట్లో అయితే ఇప్పుడు మేము వండుకోబోతున్నాం. ఆహా అమ్మా సాప ఫస్ట్ గైస్. మేమైతే చెరొక్క చెద్దరు తెచ్చుకున్నాం అండ్ సాప. ఏ లోపలిపు బయట ఎందుకురా. సో గైస్ ఇప్పుడైతే మా తమ్ముడు సాప వేస్తున్నాడు, మీరు చూసుకోవచ్చు. బోట్ నైట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 1:30 అవుతుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ సాపేస్తున్నాం. నైట్ అంతా ఎలా ఉంటుందో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటున్నాం వాటర్లో. అది కూడా మీకు కనిపిస్తున్నాయి కదా వాటర్. సో ఈ వాటర్లో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో మనమైతే చూద్దాం. ఇప్పుడైతే పండుకుంటున్నాం. నిద్ర పడితే మా అదృష్టం. బికాజ్ ఎందుకంటే చాలా చల్లగా ఉంది అండ్ వింత వింత జంతువుల సౌండ్ అయితే వినపడుతుంది. అంతా దేవుందయ్యా. ఏమంటారా శ్రీకాంత్?
అమ్మోరుతలే వీని భయం ఏంటంటే నేను మధ్యలో ఎక్కడ వదిలిపెట్టి పోతున్నావు అని చెప్పి భయపడతాను. అదే కానీ నేనైతే పోనరా తమ్ముడు, ప్రామిస్ చేస్తానా. నాకు నమ్మకం నా యూట్యూబ్ మీద ఒట్టే చెప్తున్నా, నేను వదిలిపెట్టి పోనరా. ఒకవేళ నాకేదైనా నాకేమన్నా ఇక్కడ ఉండబుద్ధి కాకపోతే నిన్ను తీసుకొని పోతా, కానీ నువ్వు వాటర్ అయితే తాగకు. వాటర్ లేవు, నువ్వు ఎందుకు అంతగానో తాగుతాను? ఇన్ని వాటర్ పెట్టుకుని వాటర్ అంటే ఏ ఉప్పులు. గాయస్ నేను కూడా ఎక్కుతున్నా. ఓం నమ శివాయ. ఇది ఈరోజు మా బెడ్. అరే కుదరా నీ పోనరి ఇక్కడ ఉంది. సో గాయస్ మేమైతే ఇప్పుడు పండుకున్నాం బోట్లా, మీరు చూసుకోవచ్చు. ఎట్లా తమ్ముడు? ఉడకపోతుంది అన్న ఘోరంగా, ఫుల్ ఉబ్బరిస్తుంది గాయస్. అంటే నాకు తెలిసి వాటర్ ఉన్నందుకు అనుకుంటారా, మస్తు ఉబ్బరిస్తుంది. మన ఫైర్ క్యాంప్ వేసుకున్నావా లేకపోతే వాటర్ ఫైర్ క్యాంప్ వేసుకోవడం అండ్ మేము చెద్దర్లు పట్టుకోవడం ఏంటా కానీ మొత్తానికి అయితే ఫుల్ ఉబ్బరిస్తుంది. అండ్ షర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు, పెద్ద షర్ట్ వేసుకున్నాం. వీడు అన్న మధ్యలో అయితే వదిలిపెట్టుకోకన్నా ప్లీజ్ అన్న. పోయి కార్లో వండుకో. ఏంటిదిరా గట్టి చెప్పరా, ఏమంటారా? పోయి కార్లో వండుకోకు, మధ్యలో వదిలిపెట్టి పోయి. నేను మరీ చెప్తున్నా, చెప్పలేను. బట్ ఉంటా, మ్యాక్సిమం అయితే ఉంటా. మాక్సిమం వద్దు, మినిమం చెప్పు. మ్యాక్సిమం నేను నీతోనే ఉంటా తమ్ముడు. మినిమం చెప్పలేను కానీ మ్యాక్సిమం అయితే నేను నీతో ఉంటా. మినిమం మ్యాక్సిమం ఏందో మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే నేనైతే ఇక్కడ వండుకున్నా గాయస్, నేను వీడు. ఇదంతా వాటరే గాయస్, ఇదంతా వాటరే. మీకు చూపిస్తుంది చూడండి ఒక్క నిమిషం. సో గాయస్ ఇక మీరు చూసుకోవచ్చు, ఇదంతా వాటరే. మీకు మార్నింగ్ టైంలో చూపిస్తా చూడండి, క్రేజీ ఉంటుంది అసలు. మేము పొద్దున లేచే లోపు అసలు అజుడు అంత బోట్స్, మొత్తం బోట్స్ ఇవన్నీ. ఇప్పుడు కనపడతలే తమ్ముడు అసలు. మార్నింగ్ టైంలో మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇప్పుడైతే వండుకుంటాం ఎలాగా అలాగా, ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మాత్రమే ఈ బోట్లో అయితే వండుకుంటున్నాం మేము. ఇప్పటివరకు అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం. నువ్వు ఎప్పుడైనా బోట్లో వండుకున్నావారా? సో గాయస్ వాటర్ అయితే లేవు మా దగ్గర. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అన్న ఒక మూతాడు పోయన్న ఘోరంగా దూపైతుంది అన్న. నాకు ఒక మూతాడు అన్న మొత్తం వేసి అన్న నీకు మూత ఇది ఇక మళ్ళీ 3 గంటలకే మళ్ళీ లేదు పడి తాగురా. అయ్యో గాయస్ మీరు టైం చూసుకోవచ్చు, ఇదిరా 3:37 ఊరే 3:37 అవుతుంది గాయస్. అస్సలు ఇక పరిస్థితి చెప్పొద్దు, భయంకరమైన చలి. మొత్తం చెద్దర్లు అన్నీ తడిసి ముద్ద అయిపోయినాయి అసలుకి. మేము ఇంతసేపు మేము ఎట్లా బతుకున్నాం అనిపిస్తాను ఇక్కడ. మిస్తుంటారు కార్లో కూర్చున్న ఉన్నారో పీకిర్రో, అదే డౌట్ కొడుతుంది. ఇగో రాగానే ఆ నైట్ పెట్టిన మంట దగ్గర వచ్చి కూర్చున్నాం కానీ ఉన్న కర్రలన్నీ అయిపోయినాయి, ఒక్క కర్ర లేదు ఇక్కడ. ఎట్టుందిరా పరిస్థితి? ఇది సిచ్యువేషన్. మొత్తం 6 అవుతుంది బయట. ఏ బాబు అటు సైడ్ రా, ఏయ్ తర్వాత రా, చిల్లర లేవు గాయస్. తీస్తారా నుక్కురా, ఊరోడు తీస్తారా గాయస్. ఇక్కడ కొంచెం అడుక్కునేటోళ్ళు బాగున్నారు గాయస్. ఇక్కడ పొద్దుగా 5:30 నుంచి స్టార్ట్ చేసిర్రు, కార్ చుట్టూ తిరుగుతారు ఇటు ఇటు. గాయస్ మళ్ళీ వచ్చిన తర్వాత మేమైతే నైట్ ఈ కార్లో పండుకున్నాం. 3:30కి వచ్చి పండుకున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు నైట్ టైంలో ఎంతమంది ఇక్కడ స్టే చేసిరని. నాకు తెలిసి ఒక 2-3 కార్స్ ఇప్పుడు వచ్చినాయి. మిగతా ఒక అక్కడ 6 కార్స్ ఉన్నాయి కదా, 2 కార్స్ మార్నింగ్ వచ్చినాయి, 4 కార్స్ అయితే నైట్ వచ్చి రావడం జరిగింది మాలాగానే. ఇక బోటింగ్ ఇక్కడే, ఇక్కడ నుంచి ఇంకా ముందు స్పాట్ అంతా బోటే ఉంటుంది. ఇక్కడ కిరాణం షాప్ ఉందో లేదో మనం అయితే ఇక్కడ తెలుసుకుందాం. బాబు ఇక్కడ కిరాణం షాప్ ఎక్కడ ఉంది? ఏంటి చిన్న కిరాణా షాప్. మీరు బోటింగ్కి వస్తారా? రామ్ నేను చెప్పను పో. దొరికిండ్రా